పూర్ణాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా? మరి ముందుగా ఏం చేయాలి? స్టవ్ మీద పాన్ లో ఆయిల్ పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకుందామా? డీప్ ఫ్రై కాబట్టి. ఓకే, అంతలోపు నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా, గ్రైండ్ చేసుకుందాం మనం. అయితే మిక్సీ జార్ కావాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలా తర్వాత వేసుకుందాం? తర్వాత యాడ్ చేసుకుందాము, గ్రైండ్ చేసుకో. సరే, అయిపోయిందా? ఓకే, తీసుకో. ఇది ఒకసారి మనం ఎలాగా రుబ్బుకోవాలి? ఇది ఇలా కొంచెం జారుడుగానే ఉండాలి. ఇదిగో మిక్సింగ్ బౌల్లో దీంట్లో బియ్యం పిండి, దీంట్లో సరిపడంత బియ్యం పిండి తీసుకొని తోపు రెడీ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు. ఎస్. ఓకే, అంతలోపు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కదా? వేసుకుంటాం. ప్రతి స్వీట్లో చిటికెడు సాల్ట్ కూడా వేస్తే బాగుంటుంది. చిటికెడు టేస్ట్ ఉంచి సాల్ట్ వేసుకున్నాం. అంతలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పాకం పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకుంటున్నాం మనం. బెల్లం వేసుకుని జస్ట్ 2 drops. బెల్లం కరిగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఓకే, శనగపప్పు పూర్ణాలు అంటే చాలా మందికి అంత ఈజీగా కుదరదు. బాగా చేయి తిరిగిన వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి గృహప్రవేశాల కన్నా, ట్రెడిషనల్ ఫంక్షన్స్ కన్నా, పెళ్ళిళ్ళ కన్నా ఖచ్చితంగా పూర్ణాలు ఉండాల్సిందే. బెల్లం పూర్ణాలు, బెల్లం భక్ష్యాలు అంటే కంపల్సరీ ఉండాల్సిందే, పూజలైనా శుభకార్యాలు ఏవైనా సరే. ఓకే, నీకు ఆంధ్ర సైడ్లో ఏ ఫుడ్ బాగా నచ్చింది? బెల్లం పూర్ణాలు. బెల్లం పూర్ణాలేనా? పూతరేకులు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? బెల్లం పూర్ణాలు మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. పూతరేకులు ఇంకా అంత పర్ఫెక్ట్ కాలేదు, బట్ చాలా ఇష్టం. ఓకే, నీ వంటలు చేస్తున్నావు, పూతరేకులు చేయడం ఎంతో ఈజీ. చూస్తుంటాను అప్పుడప్పుడు ఈటీవీ అభిరుచిలో. ఓకే, సో ఇక్కడ బెల్లం కరిగింది. ఇప్పుడు మనము ఇందులోనే శనగపప్పు పేస్ట్. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇది మనకి చల్లారిన తర్వాతనే ఉండగట్టాలి కాబట్టి కొంచెం దగ్గరికి రావాలి. ఓకే, ఇది మనకి కాస్త దగ్గర పడుతుంది. ఇది చల్లారిన తర్వాత మనకి ఉండ కింద వచ్చేస్తుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు కాస్త చల్లారాలి కాబట్టి వెయిట్ చేద్దామా కాసేపు? వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఉండ చుట్టడానికి చల్లారిపోయింది. ఓకే, ఇంకా నువ్వు ఉండ చుట్టేసుకోవచ్చు. కొద్దిగా చేతికి నూనె నెయ్యన రాసుకుని ఉండ చుట్టేసుకో. ఓకే, ఇది బ్యాటర్ కూడా ఇలా కన్సిస్టెంట్ ఇలా ఉండాలి, కొంచెం జారుడులా ఉండాలి. సో ఇవి ఉండలు కట్టేసుకో.
కొంచెం ఫింగర్స్కి ఇలా ఆయిల్ చుట్టుకొని కొంచెం ఇదిగో చుట్టుకునేవన్నీ కూడా ఇందులో పెట్టేసి ఈ విధంగా అన్నీ కూడా మనం పూర్ణాలని లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. తర్వాత డిప్ చేసి వేసేసుకుంటే పూర్ణాలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ రచన అన్నీ కూడా సిద్ధం చేసేస్తుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అవి లడ్డూలు చుట్టుకున్న తర్వాత ఆ పూర్ణాలు వేయడమే. అది చాలా బాగుంటుంది, నాకు ఎంత ఇష్టం అన్నట్టు. తినేటప్పుడు కూడా ఎంత స్మూత్గా ఇలా ఉంటుంది అంటే అసలు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు పూర్ణాలు. అవును, పూర్ణాలు ఈ రోజుల్లో పిల్లలకి ఇలాంటివి ట్రెడిషనల్ రెసిపీస్ ఎక్కట్లేదు, అన్ని పిజ్జాలు బర్గర్లే. ఇలాంటివన్నీ కూడా అకేషనల్గా మనం చేసుకుంటూ ఉన్నాం, అందుకనే తినాలి కాబట్టి ఇప్పటి నుంచి పండగలు, ఆ పండగల్లో శనగపప్పు వాడకాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, ఉండలుగా చుట్టుకున్నాం కదా, ఇక పూర్ణాలు వేసేసుకుందామా? యా, ఓకే. ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, బియ్యం పిండి మినపప్పు, సో దాంట్లో ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వేసేసి కొంచెం అది కవర్ అయ్యేలా బ్యాటర్ కంప్లీట్గా. సో ఇందాక ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇలా స్లోగా ఇలా డ్రాప్ చేసుకోవడమే. ఓకే, ఇలానే మిగతావి కూడా మనం పూర్ణాలు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇక ఫస్ట్ టైం కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇదో ప్లస్. అవును, స్పూన్తో ఇలా డ్రాప్ చేయడమే. ఆయిల్ పడుతుంది అనే భయం కూడా లేకుండా ఉండదు. రచన, పూర్ణాలు రెడీ అయిపోయాయి, చాలా బాగా వచ్చాయి. మీ ఇంట్లో కూడా ఎంత బాగా వచ్చి ఉండవేమో కదా. ఇక్కడే బాగా వచ్చాయా? అంతే, వస్తాయి కూడా, కాకపోతే మమ్మీ వాళ్ళు చేస్తారు. అదే కదా, మాకు తెలుసు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో బెల్లం పూర్ణాలు. ఎస్, చాలా బాగా వచ్చాయండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా పూర్ణాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు, బియ్యపిండి, నానబెట్టిన శనగపప్పు, బెల్లం, ఇలాచి, నెయ్యి, నూనె. పూర్ణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో బెల్లం వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకుని మెత్తగా చేసుకున్న పచ్చిశనగపప్పు, యాలకుల పొడి వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత చల్లార్చుకుని ఉండలుగా చేసుకుని ఈ ఉండలని కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పూర్ణాలు రెడీ.